ఈరోజు ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, బర్త్డే పార్టీ ఉందని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను బుక్ తీయమని చెప్పకుండానే బుక్ తీసేసి చదివేసేసారు. బర్త్డేకి వెళ్ళేటప్పుడు సాయంత్రం అమ్మ 2 days ముందు నుంచే చెప్తున్నాను, అమ్మ గిఫ్ట్ తీసుకుందాం గిఫ్ట్ తీసుకుందాం గిఫ్ట్ తీసుకుందామని. నిన్న హాలిడే కదా, బయటికి వెళ్ళలేదు. ఈరోజు వాళ్ళని తీసుకుని వచ్చేటప్పుడు నేను గిఫ్ట్ ఆర్డర్ ఇచ్చాను. తన డెకరేషన్ కోసం ఈవినింగ్కి వరకు టైం అడిగారు నాకు. సరే ఈవినింగ్ నేను డెలివరీ తీసుకుంటానని చెప్పాను. ఈవినింగ్ ఈరోజు వాసంతికి డ్యాన్స్ క్లాస్ ఉంది. వాసంతి ఏంటి, నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తే అన్నయ్య వెళ్ళిపోతాడు, నేను వెనకాల వెళ్తాను, కాదు నాకుతో పాటు అన్నయ్యకు డ్యాన్స్ క్లాస్కి తీసుకురా, మేమిద్దరం కలిసే వెళ్ళాలని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి అన్నాను. కానీ వాసంతిని డ్యాన్స్ క్లాస్ దగ్గర దింపేసి మళ్ళీ వచ్చి నేను గిఫ్ట్ తీసుకుని మోహన్ తీసుకెళ్ళి బర్త్డే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర దించేసి తర్వాత డ్యాన్స్ క్లాస్కి వెళ్ళా. అప్పుడు ఏంటి, ఇంకా మొహం ఆవిడ అసలు డ్యాన్స్ చేయకుండా అట్లాగే పెట్టి కూర్చుంది. మేడం ఎన్నిసార్లు పిలిచిన వాసంతి వాసంతి రా అని చెప్పిన ఏడుస్తుంది. సరే నేను తీసుకొచ్చి అన్నయ్యని తీసుకువెళ్ళలేదు, అన్నయ్యని అక్కడ గిఫ్ట్ షాప్ దగ్గర పెట్టేసి వచ్చాను, త్వరగా కానిస్తే వెళ్దాము అని చెప్పిన తర్వాత కాసేపటికి ఆవిడ సెటరేట్ అయ్యిందనమాట. ఇంతకీ ఇగో ఇది వీళ్ళు ఇట్లా రెడీ అయ్యారు. మా వాళ్ళు బర్త్డే పార్టీకి వేసుకున్న అవుట్ఫిట్ ఇది అన్నట్లు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అప్డేటు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.